गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम अन्नादो श्री जगन्नाथ मद्गुरु श्री जगद्गुरु ममात्मा सर्वभूतात्म तस्मै श्री गुरवे नमः। ओम अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। त्रिमति एकैक गुरु आध्यात्मिक साम्राज्य चक्रवर्ती शताधिक ग्रंथकर्ता हिंदू ज्ञान धर्म प्रदाता संचलनात्मक रचयिता त्रैत सिद्धांत आदिकर्ता శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. గురుదేవులు మన అందరికీ చక్కగా జ్ఞానాన్ని అనుగ్రహించాలని కూడా కోరుచున్నాము. మనము త్రైత సిద్ధాంత భగవద్గీతలో విభూతి యోగం అనే అధ్యాయము చెప్పుకుంటా ఉన్నాము. పోయిన వారం మనము 12వ శ్లోకం నుంచి 40వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. మనము ఏం చెప్పుకున్నామో ఒకసారి పోయినసారి చెప్పుకున్న శ్లోకాలకు భావము చూద్దాము. పరబ్రహ్మవు, పరంధామము, పవిత్రుడవు, శ్రేష్ఠుడవు, పురుషుడవు, శాశ్వతుడవు, దివ్యుడవు, ఆదిదేవుడవు, అజుడవు, విభుడవు అనుచు నారదుడు, అసితుడు, దేవలుడు, సప్త ఋషులు, వ్యాసుడు చెప్పుచుండిరి. ఇప్పుడు నీవే స్వయంగా చెప్పగా వింటున్నాను. ఏది నాకు చెప్పితివో అదంతా సత్యమైనదని మనసులో తలుచున్నాను. నీ యొక్క అసలు స్వరూపం దేవతలు, దానవులు కూడా తెలియలేకున్నారు. సకల భూతములను సృజించువాడవు, సకల జీవులను పాలించువాడవు, దేవతలకు దేవుడవు, జగమునకు భర్తవైన ఓ పురుషోత్తమ, నిన్ను నీవే తెలుసుకోగలవు. ఇక్కడ పరమాత్మ గురించి చాలా పొగుడుతూ చెప్తా ఉన్నాడు ఆ అర్జునుడు. నీ గురించి నేనేమి చెప్పలేను, నాకేమీ తెలియదు, అది స్వయంగా నీవు చెప్తేనే నాకు తెలుస్తుంది తప్ప వేరే ఏమీ లేదు అని చెప్తున్నాడు. ఇంకా ఏ మహిమల చేత ఎల్ల లోకములను వ్యాపించి ఉన్నావో ఆ దివ్య మహిమలను సశేషంగా చెప్పుటకు నీవే అర్హుడవు. ఏ అయితే మహిమలు ఉన్నాయో ఆ మహిమల గురించి నువ్వే చెప్పాలి అని అంటున్నాడు. నేను ఎల్లప్పుడూ నిన్నే చింత చేస్తూ యోగినై నిన్ను తెలుసుకోవడం ఎట్లా, ఏ ఏ భావముల నిన్ను చింతింపవలనో తెలియజెప్పుము అని అంటున్నాడు. ఇంకా విస్తరించి ఉన్న ఆత్మను, దాన్ని పొందు విధానమును, దాని మహిమను మరలా చెప్పుము. ఆ అమృత వాక్కులు ఎన్ని మార్లు విన్నా కానీ తృప్తి లేదని అడుగుతా ఉన్నాడు. ఆ తర్వాత పరమాత్మ ఏం చెప్పాడంటే, నేను ఆత్మగా ఉన్నవాడినై సర్వజీవరాశులకు ఆధారంగా ఉన్నాను. సర్వజీవరాశులకు ఆది, మధ్యము, అంత్యము కూడా నేనే అని చెప్పాడు. ఆ తర్వాత ఇక పరమాత్మ తన యొక్క మహిమలన్నీ కూడా తెలియజేశాడు. అంటే అన్నీ కాదు, పరమాత్మకు లెక్కలేనన్ని కోటాను కోట్ల మహిమలు ఉన్నాయి. వాటిలో కొన్ని 21వ శ్లోకం నుంచి 40వ శ్లోకం వరకు చెప్పాడు. అది ఎలా అంటే సూర్యులందరిలోనూ విష్ణువు, తర్వాత ప్రకాశముగా జ్యోతుల్లో సూర్యుడు, వాయువుల్లో మరీచి, నక్షత్రాల్లో చంద్రుడు, వేదాల్లో సామవేదం, దేవతల్లో దేవేంద్రుడు, ఇంద్రియాల్లో మనస్సు, జీవరాశుల్లో చైతన్యము, రుద్రుల్లో శంకరుడు, యక్షరాక్షసులలో కుబేరుడు, వసువుల్లో అగ్ని, శిఖరాల్లో మేరు శిఖరం, పురోహితులందు బృహస్పతి, సర్వసేనాదులందు షణ్ముఖుడు, సరస్సుల్లో సాగరుడు, ఋషుల్లో భృగు మహర్షి అని అలా చెప్పాడు. ఆ తర్వాత ఇంకా యజ్ఞాలందు యజ్ఞము, పర్వతాల్లో హిమాలయము అని చెప్పాడు. ఇంకా యజ్ఞములందు జ్ఞానయజ్ఞం అని చెప్పాడు. యజ్ఞములందు తప్పుగా అక్కడ తపయజ్ఞం అని చెప్తున్నారు, జపయజ్ఞం అని చెప్తున్నారు. జపయజ్ఞం కాదు, జపయజ్ఞం అనేది తప్పని మనం తెలుసుకున్నాము. జ్ఞానయజ్ఞం గొప్పది, ఎందుకంటే దేహంలో ద్రవ్యయజ్ఞం, జ్ఞానయజ్ఞం అని 2 యజ్ఞాలు జరుగుతుండగా జ్ఞానయజ్ఞం వలన కర్మ కాలిపోతుంది, జీవుడు దేవునిగా మారిపోయేది జ్ఞానయజ్ఞం చేతనే. కాబట్టి జ్ఞానయజ్ఞమే శ్రేష్టమైందని భగవద్గీతలో కూడా తెలియజేశారు. కాబట్టి 25వ శ్లోకంలో జ్ఞానయజ్ఞం అని చెప్పుకోవాలన్నారు. తర్వాత ఇంకా ఏం చెప్పారంటే, వృక్షాల్లో అశ్వత్థము, దేవర్షుల్లో నారదుడు, గంధర్వుల్లో చిత్రరథుడు, సిద్ధుల్లో కపిలుడు, అశ్వముల్లో ఉచ్చైశ్రవము, అమృతముల్లో ఐరావతము, అమృతంలో పుట్టినటువంటి ఐరావతము, నరుల్లో రాజు, ఆయుధాల్లో వజ్రాయుధము, ఆవుల్లో కామధేనువు, పుట్టించు వారిలో కందర్పుడు, సర్పముల్లో వాసుకి, నాగుల్లో 1000 శిరస్సుల అనంతుడు, జలచరములకు వరుణదేవుడు,
పితరులందరకు అర్యుడు, పితరులందు అర్యముడు, దండించు వారిలో యముడు, రాక్షసుల్లో ప్రహ్లాదుడు, వేచి ఉన్న వారికి కాలము, మృగాల్లో సింహము, పక్షుల్లో వైనతేయుడు, వేగంగా పోయే వాటిలో గాలి, వస్త్రాలు ధరించిన వాటిలో వస్త్రములు కాదు, ఇక్కడ శస్త్రములు ధరించిన వారిలో రామచంద్రుడు, చేపల్లో మొసలి, పుణ్యజలాల్లో గంగానది, పుట్టే వాటికంతా కూడా ఆది మధ్య అంత్యము ఆయనే, విద్యల్లో ఆధ్యాత్మికము, వాదించు వారిలో వాదము, అక్షరాల్లో అకారము, సమాసాల్లో ద్వంద్వ సమాసము, నాశనములలో అక్షయము, విశ్వముఖుడైన నిధి కూడా ఆయనే, ఎల్లవారిని సంహరించడంలో మృత్యువు, పుట్టేవారికి భవిష్యత్తు, స్త్రీల్లో లక్ష్మి, కీర్తి, స్మృతి, మేధస్సు, ఓర్పు అన్నీ ఆయనే, సామగానములలో బృహస్సాము, ఛందస్సుల్లో గాయత్రి, మాసములలో మార్గశిరము, ఋతువుల్లో వసంత ఋతువు, తర్వాత మోసాల్లో జూదము, సర్వతేజస్సులో తేజస్సు, సాత్వికుల్లో సత్యము, అట్లే ప్రయత్నించే వారిలో ప్రయత్నం, గెలుపొందే వారిలో జయము, యాదవుల్లో వాసుదేవుడు, పాండవుల్లో అర్జునుడు, సకల మునుల్లో వ్యాసుడు, సర్వ కవులలో శుక్రకవి, దండం చేయువారిలో దండన, రాజులలో రాజనీతి, రహస్యాల్లో మౌనము, జ్ఞానులలో జ్ఞానము, సర్వజీవులకు బీజము ఆయనే, ఆయన లేనటువంటి జీవరాశి ఏది లేదు, సర్వచరాచర భూతాలు ఆయన వల్లనే పుడతా ఉన్నాయి. ఈ విధంగా ఎన్నో శుభకరమైన విభూతులు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా కొన్నిటిని మాత్రమే ఆయన చెప్పాడు, ఇంకా అన్నిటినీ కూడా చెప్పలేదు. ఆయన అనంతమైన విభూతులు ఉన్నాయని మనం చెప్పుకున్నాము. అలా మనము ఆయన యొక్క విభూతుల గురించి తెలుసుకున్నాము, కొంతవరకు మాత్రమే, అంత కాదు. ఇక తర్వాత శ్లోకం చూద్దాం. ఈరోజు 41వ శ్లోకం నుంచి. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజో అంశ సంభవం. సర్వజీవరాశులందు మహిమ గలది, శుభకరమైనది, పేరు పొందినది ఏది కలదో అది ఎల్లా ఆయన యొక్క తేజం వల్లనే పుట్టింది అని పరమాత్మే తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత 42వ శ్లోకం చూద్దాం. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృష్ణమేకాంశేన స్థితో జగత్. ఇంకేమంటున్నాడు, అన్నీ ఇంకా అలా కాకుంటే అన్ని విధాలుగా చెప్పి ఏం లాభం ఉంది అంటున్నాడు. ఆయన యొక్క ఎన్నో అంశాల్లో ఒక్క అంశతోనే ఈ జగత్ అంతా కూడా ఉంది అని చెప్తాడు. అంటే ఇక్కడ ఆయన ఏమన్నంటే అన్నిటికంటే మిన్నగా చెప్పుచున్నానని చివరిగా ఒక మాట చెప్పాడు. ఆయనకు ఎన్నో అనంతమైన అంశాలు ఉన్నాయి. ఆ అనంతమైన అంశాల్లో ఒకే ఒక అంశతో ఈ చరాచర ప్రపంచం అంతా నిలిచి ఉందని చెప్పిండంటే ఆయన ఎంత గొప్పవాడో మనం గ్రహించవచ్చు. విశ్వమును గురించి చూస్తేనే మనకు అంతు చిక్కకుండా ఉన్నది. ఎందుకంటే విశ్వములు ఎన్నో గోళాలు, నక్షత్రాలు, పాలపుంతలు ఎన్నెన్నో నిండిపోయి ఉన్నాయి కదా. వాటిలోనే మన భూమి ఎంతో చిన్నది, చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఈ భూమి మీదనే ఎన్నో జీవరాశులు ఉన్నవి. అన్ని జీవరాశులు భూమి మీదనే ఉన్నాయి. ఈ జీవరాశులు అనంత విశ్వము అంతయు, ఈ జీవరాశులు కానీ అనంత విశ్వమంతా కూడా ఏకాంశేన స్థితో అని ఒక్క అంశంలోనే ఉన్నాయి అని ఆయన చెప్పిండంటే ఆకాశము గగనం శూన్యం అన్నట్లుగా పరమాత్మ అనంతము అనిర్వచనీయము అనవలసిందే అని అనుకోవాల్సిందే. ఆ విధంగా మనకి పరమాత్మ తన యొక్క కొన్ని విభూతులను తెలియజేసి ఆయన ఎంత గొప్పవాడో ఏమిటో అన్నది కూడా మనకి ఈ అధ్యాయంలో తెలియజేశాడు. ఇక తర్వాత విశ్వరూప సందర్శన యోగం అనే అధ్యాయం గురించి చూద్దాము. దాంట్లో కొన్ని శ్లోకాలు చెప్పుకుందాం. విశ్వరూప సందర్శన యోగం అన్నారు. యోగము అనేది ప్రతి అధ్యాయానికి చివర యోగము అనేది ఉంటుంది. యోగము అంటే కలిసిపోవడము అనే అర్థము. విడిపోవడం అంటే వియోగము, కలిసిపోవడాన్ని యోగం అని అంటారు. ప్రతి అధ్యాయానికి చివరిలో యోగం అనేది ఉంది కాబట్టి మనల్ని దేవునిలో కలిసిపోమని చెప్పడం గురించే యోగం అని పేరు పెట్టి అధ్యాయానికి చివరలా పెట్టి ఉన్నారు. ఇక ఈ అధ్యాయంలో మొదటగా అర్జునుడే అడుగుతూ ఉన్నాడు. అర్జునుడు చెప్పిన మాటలు ఉన్నాయి, శ్లోకాలు దాని నుంచే మొదలవుతున్నాయి. మొదటగా ఏమడుగుతున్నాడు అర్జునుడు, ఏమంటున్నాడంటే
మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితం యత్వయోక్తం వచస్తేన మోహోऽయం విగతో మమ. ఏమంటున్నంటే, నన్ను అనుగ్రహించి నాకు ఇంతవరకు చెప్పిన విషయములు ఆధ్యాత్మికములైనవి కాబట్టి నాలోని మోహం ఎలా సమసిపోయిందంటే, అప్పటి వరకు అర్జునుడు మోహభావం చేతనే యుద్ధం చేయడానికి ఇష్టపడలేదు కదా. భగవంతుడు జ్ఞానం తెలియజేసిన తర్వాత అవి ఆధ్యాత్మిక విషయాలు అయినందువల్ల ఆ విషయాల తాకిడికి అర్జునుడిలో ఉన్నటువంటి మోహం అనేది అంతా కూడా సమసిపోయింది. ఇప్పుడు మనమైనా కూడా ఇంతవరకు చదువుకుంటూ వచ్చినప్పుడు భగవద్గీత దేవుని యొక్క అనుగ్రహం వల్ల, భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల మనలో కూడా మోహము నశించిపోవాలి. నశించిపోయి చెప్పిన విషయాలు బాగా అర్థము కావాలి. తర్వాత శ్లోకం చూద్దాము. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా త్వత్తః కమలపత్రాక్ష మహాత్మ్యమపి చావ్యయం. సర్వజీవరాశులకు చావు పుట్టుకలు నీ వలన కలుగుననియు నీ మహిమ అవ్యయమైనదనియు విస్తారముగా ఇంతవరకు వింటిని. ఏమంటున్నాడంటే, అన్ని జీవరాశులకు చావు కలిగిన పుట్టుక కలిగిన ఏదైనా సరే ఆ పరమాత్మ వల్లనే కలుగుతుంది. ఇంకా ఆయన యొక్క మహిమ అనేది ఆ నాశనం లేనటువంటిది, ఇంకా చాలా విస్తారముగా ఉన్నటువంటిది అని ఇంతవరకు విన్నాను అని అర్జునుడు చెప్తున్నాడు. ఇంకా ఏవమేతద్యథా ఆత్తత్వమాత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తే రూపమైశ్వరం పురుషోత్తమా. ఈ శ్లోకము పరమాత్మ మరియు నిరాకారం గురించి చెప్తున్నారు. ఓ పురుషోత్తమా, నిన్ను గూర్చి నీవు చెప్పినదంతయు సత్యమగును. నీ విశ్వరూపమును చూడవలనని నాకు కోరిక కలిగినది. అప్పుడు ఏమడుగుతున్నాడు అర్జునుడు అంటే, నీ యొక్క విశ్వరూపం చూడాలన్న కోరిక నాకుంది అని అడుగుతున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. ఇది కూడా పరమాత్మ మరియు నిరాకారం గురించే. నీ ఆత్మరూపాన్ని నేను చూచుటకు అర్హుడనగుదనేని. నీ ఆత్మరూపాన్ని చూడటానికి నేను కనుక అర్హత పొంది ఉంటే అవ్యయమైన ఆ రూపాన్ని చూపమంటున్నాడు. అంటే నాశనం లేనటువంటి ఆ రూపాన్ని చూపు అంటున్నాడు. ఆ విధంగా పరమాత్మ చెప్పినటువంటి ఎన్నో మహిమగల విషయాలన్నీ విన్నటువంటి అర్జునుడు తన మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమని అంటే, ఖచ్చితంగా ఇది చెప్తున్నది పరమాత్మే అయితే ఆయన నిజంగా విశ్వవ్యాపి అయిన వాడే కాబట్టి అందుచేతనే ఆ శరీరం నుంచి కూడా మాట్లాడుతున్నాడు. ఇదంతా విన్నా కానీ నిజంగా చూడలేదు, ఇది చూస్తే బాగుండు అని అనుకున్నాడు. ఆ దర్శనం ఎట్లా కలుగుతుందో నాకు తెలియజేయి అని అడుగుతా ఉన్నాడు. అప్పుడు భగవంతుడు ఏమంటున్నాడంటే, పశ్య మే పార్థ రూపాని శతశో అత సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. పశ్య ఆదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాని పశ్య ఆశ్చర్యాని భారత. ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి. ఇంకేమంటున్నంటే, అర్జున, అనేక విధాలైన, అనేక వర్ణాలైన, అనేక ఆకారాలైన నా దివ్య రూపాన్ని వందలాదిగా, వేలాదిగా, అసంఖ్యాకములుగా చూడు. ఆదిత్యులను, వసువులను, రుద్రులను, అశ్వినీ కుమారులను, మరుత్తులను మొదలగు వారిని చూడు. ఎన్నో జన్మల పుణ్యము చేత కనిపించే ఆశ్చర్యమైన ఈ రూపం చూడుము అని అంటున్నాడు. సర్వ జగత్తు మరియు అందలి చరాచర జీవుల సమూహమును ఒక్కటిగా ఈ నా శరీరం అందే ఉన్నట్లు చూడగలం. అంటే ఆయన శరీరంలోనే ఉన్నట్లు చూడగలమట. ఇష్టం వచ్చిన దేన్నైనా నా ఆయందే చూడమంట. అంటే ఇష్టం వచ్చిన దేన్నైనా కానీ ఆయన ఎందే
చూడమని చెప్తా ఉన్నాడు. ఇంకా తర్వాత శ్లోకం ఏం చూద్దాం. నతు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్యమే యోగమైశ్వరం. అయితే ఏమంటున్నాడంటే, ఇప్పుడు నీకు ఏ కన్నులు అయితే ఉన్నాయో ఆ కన్నులు వాటిని చూడటానికి చాలవు, అంటే వాటితో సాధ్యం కాదు. కాబట్టి దివ్యమైన కన్నులు ఇస్తా, దానితోటే ఈశ్వర స్వరూపము, ఆయన యొక్క ఈశ్వర స్వరూపాన్ని చూడవచ్చు అని అంటున్నాడు. ఆ విధంగా భగవంతుడు, అర్జునుడు అడిగాడు, భగవంతుడు కూడా ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత నువ్వు ఇష్టమైనది ఏదైనా కానీ నా యొక్క ఈశ్వర రూపంలో నువ్వు చూడవచ్చు. అయితే నీకున్నటువంటి భౌతిక నేత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ నేత్రాలు అనేవి చూడటానికి సరిపోవు, వాటికి కొంత పరిధే ఉంది కాబట్టి అవి చూడటానికి యోగ్యమైనవి కావు. విశాలమైన ఈ ప్రపంచాన్ని ఒక్కసారిగా చూడటానికి ఆ కన్నులకి శక్తి ఉండదు. కాబట్టి విశ్వరూపం అంటే భగవంతుడు చూచాయిగా చెప్పచ్చు, ఎన్నో భూగోళములు, ఎన్నో సూర్యగోళములు, ఎన్నో ప్రళయములు, ఎంతో అంతులేని నానా వర్ణములు, నానా ఆకృతులు గల జగత్సర్వం అన్నాడు. కాబట్టి వాటన్నిటినీ చూడాలంటే మామూలు కన్నులు చూడలేవు. 12 వోల్టు లైట్ ప్రకాశాన్నే కన్నులు నేరుగా చూడలేవు. అలాంటిది కోటి సూర్య ప్రకాశాలని ఎలా చూడగలవు మామూలు నేత్రాలు? చూడలేవు. అందుకే అర్జునుడి చోటు ఏం చెప్పిండంటే, నీ కన్నులు తట్టుకోవు వీటిని చూడటానికి. అందుచేత అర్జునుడికి ఆయన ఏమన్నాడంటే, దివ్యమైన నేత్రాలు ఇస్తాను అని చెప్పిండు. అయితే ఇక్కడ ఆ ప్రత్యేకమైన కన్ను మనకి ఉన్నది, అది అందరికీ ఉన్నా లేనట్లేనని చెప్పొచ్చు అంటున్నారు స్వామివారు. ఎందుకంటే ఆ మూడో కన్ను ఏదైతే ఉందో అది జ్ఞాననేత్రమే, అందరికీ మూయబడి ఉన్నది. ఎక్కడో కొందరికి తెరవబడి శుక్లాలు వచ్చి కొందరికి ఉన్నప్పటికీ, అంటే పొరలు వచ్చి కొందరికి, కాయలు కాచి కొందరికి ఉన్నది. మూడో కన్ను తెరవని వారు తెరిస్తే కనిపిస్తుంది, కానీ తెరిచిన వారి గుడ్డితనమునకు వైద్యం చేస్తే కానీ కనిపించదు అని అంటున్నాడు. ఇంకా అందరికీ ఉన్నా లేనట్లున్న ప్రత్యేకమైన కన్నును తెరిపించి దానికి స్వచ్ఛమైన చూపును ప్రసాదించవలసింది పరమాత్మే. ప్రత్యేకమైన చూపు లేని అర్జునునికి పరమాత్మే కన్ను తెరిపించి కొద్దిసేపు చూపు కలిగించి తనను చూచేటట్లు చేశాడు, అంటే ఆయన చూసేటట్లు చేశాడు. దివ్యమైన కన్నును ఇస్తున్నాను చూడమని కృష్ణుడు అప్పుడు అర్జునుడితోటి మాట్లాడాడు. తర్వాత మనకి 9వ శ్లోకం నుంచి 14వ శ్లోకం వరకు కల్పిత శ్లోకాలుగా మనం తీసుకున్నాం. వాటి గురించి మనం చెప్పుకోవడం లేదు, అది సంజయుడు చెప్పినట్లుగా ఉంది. ఎందుకంటే విశ్వరూపం అర్జునుడికే కానీ చూపించింది ఇంకెవరికీ తెలియదు. కానీ ఇక్కడ సంజయుడు చూసినట్లుగా చెప్పడం అనేది అది కల్పితమైనటువంటిది. కాబట్టి మనం చెప్పుకోవాల్సింది 15వ శ్లోకం నుంచి. ఆ 15వ శ్లోకం నుంచి వచ్చే వారం చెప్పుకుందాము. ఈరోజు ఇక్కడ ఆపేద్దాము, మంగళం పాడి ముగిద్దాము. ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. అందరికీ ప్రబోధార్పణం.